యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. క్రిస్మస్ సమీపిస్తుంది. చాలా మంది పండగ అని సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే మనం తినడం, తాగడం, ఆ ఒక్కరోజు చర్చికి పోయి రావడం కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చినాడు అనేది నువ్వు ఇతరులకు చెప్పగలగాలి. నీ చుట్టుపక్కల అనేక మంది యేసుక్రీస్తు తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఒకరోజు మీ ఇంటికి పిలిచి ప్రేమతో విందు ఏర్పాటు చేసి వాళ్లకు యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చిండు, ఆయన మరణించింది ఎందుకు, నీ పాపం కోసం నా పాపం కోసం అని చెప్పి వివరించి వాళ్ళను రక్షణలోకి నడిపిస్తే అది పండుగ. ఎవరైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తు రక్షణలోకి వస్తారో ఆ రోజు దేవదూతల పండగే. దేవదూతల పండగ చేసుకుంటారు. దట్ ఈస్ రియల్ క్రిస్మస్. మనం వండుకొని తినడం, మనం చర్చికి పోవడం, మనం కొత్త బట్టలు వేసుకొని తిరగడం కాదు. అది మిగతా పండుగల మాదిరిగా ఒక పండుగ ఇస్తుంది. కానీ నువ్వు చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఒక క్రిస్టియన్గా ఇతరులకు క్రీస్తును బోధించు. నీ ప్రేమను చూపించి నీ ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేసి క్రీస్తు ప్రేమను నువ్వు చూపించు, రక్షణ లేక నడిపించు. అప్పుడు పండగ. అది నిజమైన పండగ.